హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 111 పాయింట్స్ డౌన్ అయ్యి 52,908 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 28 పాయింట్స్ డౌన్ అయ్యి 15,752 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 114 పాయింట్స్ గెయిన్ అయ్యి 33,539 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ఇంట్రాడే సెషన్ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ ఒక బిగ్ వేలో ఫాల్ అయ్యి అక్కడి నుంచి అగైన్ ఒక వి షేప్ రికవరీ మార్కెట్లో కనిపించింది. పర్టికులర్లీ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ప్రీవియస్గా ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర స్టెబిలైజ్ అవుతూ 550 to 600 పాయింట్స్ దగ్గరగా లో లెవెల్స్ నుంచి బ్యాంక్ నిఫ్టీలో రికవరీ కనిపించింది. సో రీసెంట్ టైమ్స్లో ఏ జోన్ బిట్వీన్ అయితే నిఫ్టీ ఉంటూ వచ్చిందో అది ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లో ఫాలో అయినా అగైన్ రికవర్ అవుతూ ఆ లెవెల్ అబోవ్ వస్తూ 15,670 to 15,880 ఇన్ బిట్వీన్ ఆ రేంజ్లోకి వచ్చి క్లోజ్ అయింది. ఇంతలా మార్కెట్ ఫాలో అవడానికి రీజన్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇవాళ మనకి ఓవరాల్ నిఫ్టీ 50లో ఉన్న ఒకే ఒక్క స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నియర్ టు 150 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్గా నిఫ్టీకి కాంట్రిబ్యూట్ చేసింది. మీన్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన ఒక అప్డేట్ న్యూస్ అప్డేట్స్లో మాట్లాడుకుందాం. అప్డేట్ రాకపోయింటే నిఫ్టీ 120 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్లో ఎండ్ అయి ఉండాలి. అండ్ మ్యాక్రో డేటా మాట్లాడుకుంటే నిన్న అన్ఎంప్లాయ్మెంట్ డేటా అప్డేట్ అయింది. అదేం బిగ్ సర్ప్రైజ్ ఏం లేదు. పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్ కూడా ఎక్స్పెక్టేషన్స్కి డీవియేట్ అవుతూ ఒక స్ట్రాంగ్ నెగిటివ్గా కూడా డేటా ఏం లేదు. కాబట్టి ఆ డేటాని పక్కన ఉంచితే రెస్ట్ ఆఫ్ ద గ్లోబల్ డేటా మనకి ఏం కనిపించట్లేదు. ఈవెన్ గ్లోబల్గా మనకి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఫాలో అయ్యాయి. ఓవర్ ద నైట్ 3% దగ్గరగా ఫాలో అయ్యాయి. అండ్ ఈవెన్ మెటల్ ప్రైజెస్ కూడా తగ్గుతున్నాయి. రీసెంట్ టైమ్స్లో నేను వాటి ఇంపార్టెన్స్ని చెప్పాను. క్రూడ్ ఆయిల్ అండ్ ఈవెన్ బేస్ మెటల్ ప్రైజెస్ మనకి తగ్గుతూ ఉంటే అది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది నాకు సంకేతాన్ని కూడా మార్కెట్కి ఇస్తుంది. కాబట్టి గ్లోబల్గా క్రూడ్ ఆయిల్ ఫాల్ వస్తున్నారు, మెటల్ ప్రైజెస్ ఫాలో అవుతున్నా కూడా అది మన మార్కెట్స్కి పాజిటివ్గానే తీసుకోవాలి. ఇవి కాక ఇవాళ మనకి యూఎస్కి సంబంధించిన ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అప్డేట్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు కన్స్ట్రక్షన్ స్పెండింగ్ డేటా కూడా ఉంటుంది. కానీ ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటానే ఎక్కువ ఇంపార్టెంట్గా మనం చూస్తాం. ప్రీవియస్గా ఈ డేటా అప్డేట్ అయ్యాకే స్టాక్ మార్కెట్లో ఒక బిగ్ ఫాల్ మనకు ప్రీవియస్గా కనిపించింది. సో మోస్ట్ పాసిబుల్లీ ఇవాళ రాబోతున్న ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఫర్దర్గా మార్కెట్ని డైరెక్షనల్గా మూవ్ చేయడానికి పాసిబిలిటీ కూడా ఉంది. సో అది అప్డేట్ అయిన టైంలో మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటున్నట్లయితే మీకు నోటిఫికేషన్ ద్వారా ఆ డేటాని అప్డేట్ చేస్తాను. మీరు మన ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. 3 lakh దగ్గరగా మన వాళ్ళు ఉన్న ఛానల్ ఉంటుంది. అది మాత్రమే మనకి సంబంధించిన అఫీషియల్ ఛానల్. అండ్ ఇది కాక ఇవాళ నుంచి మనకి ఆటో సేల్స్ నెంబర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇక్కడ నుంచి కొన్ని డేస్లో మనకి నార్మల్ మెయిన్ నెంబర్స్ కూడా స్టాక్స్ రిలేటెడ్గా నెంబర్స్ కూడా అప్డేట్ అవుతుంటాయి. సో ఇక ఎర్నింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఇఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కోర్స్ని ఫాలో అయిన వాళ్ళు ఇక్కడ ఫామ్ అవుతున్న క్యాండిల్ నేమ్ని ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు బోరోసిల్ రెన్యూవబుల్స్ అలాగే ఐఎక్స్ గురించి మాట్లాడుకుందాం. పర్టికులర్లీ బోరోసిల్ రెన్యూవబుల్స్ నిన్నటి ట్రేడింగ్ సెషన్లో నియర్ టు 8% దగ్గరగా ఫాలో అవుతుండేసరికి ఎందుకని ఇలా ఫాలో అవుతుంది, దీనికి ఏదైనా న్యూస్ అప్డేట్స్ ఉన్నాయని చాలా క్వశ్చన్స్ అయితే నిన్నటి కామెంట్ సెక్షన్లో వచ్చాయి. యాక్చువల్గా నేను వెతికాను న్యూస్ ఏదైనా ఉందా, బ్లాక్ డీల్స్ బల్క్ డీల్స్లో ఎవరైనా బిగ్ ప్లేయర్స్ సెల్ చేస్తున్నారా, ఎందుకని సడన్గా ఫాలో అయిందని. నేను చూస్తున్నంత వరకు అలాంటి స్ట్రాంగ్ అప్డేట్ ఏం కనిపించలేదు. బట్ ఈ కంపెనీని హోల్డ్ చేసిన వాళ్ళకి కొంత డేటాని అయితే ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ప్రీవియస్ రిజల్ట్స్ అండ్ కంపెనీ కాన్ఫరెన్స్ కాల్స్ అండ్ ఈ బిజినెస్ని అర్థం చేసుకున్న తర్వాత మేము ఏ డేటాని అయితే ఫ్యూచర్లో ట్రాక్ చేస్తున్నామో, ఈ కంపెనీ గ్రోత్ ఎలా ఉండడానికి స్కోప్ ఉంటుందని మేము ఏదైతే డేటాని ట్రాక్ చేస్తున్నామో అది నేను మీకు ప్రజెంట్ చేస్తాను. సో దట్ ఈ కంపెనీ ఏం చేస్తుంది అండ్ ఫ్యూచర్లో వీళ్ళకున్న గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి అండ్ వీళ్ళ నెగిటివ్స్ అండ్ వాల్యుయేషన్స్ వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. విత్ ఇన్ షార్ట్ టైం మీరు చాలా ఇంపార్టెంట్ డేటా ఈ కంపెనీ గురించి తెలుసుకోబోతున్నారు. సో ఫస్ట్ థింగ్, ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటి? వీళ్ళు సోలార్ గ్లాస్ ప్యానల్స్ని తయారు చేస్తుంటారు. మరి ఇది ఎక్కడ యూజ్ అవుతుంటాయి? సోలార్ ఎనర్జీని యూజ్ చేసి పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన పరికరాలు ఆర్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, వాటిల్లో ఈ సోలార్ గ్లాస్ని యూజ్ చేస్తుంటారు. మరి వీళ్ళకి ఎవరైనా కాంపిటీటర్స్ ఉన్నారా? స్ట్రాంగ్ కాంపిటీటర్స్ అంటే కాదు. ఎంటైర్ ఇండియన్ సోలార్ గ్లాస్ మార్కెట్ని వీళ్ళే కమాండ్ చేస్తున్నారు. ఎంటైర్ ఇండియాలో వీళ్ళకి 40% దగ్గరగా మార్కెట్ షేర్ ఉంది. మరి 60% ఎవరు తీసుకున్నారు? 60% ఇతర దేశాల్లో నుంచి ఇండియాకి ఇంపోర్ట్స్ ద్వారా వస్తూ ఉంటుంది. మరి అలా ఇంపోర్ట్స్ ఎక్కువైపోతుంటే వీళ్ళకి రిస్క్ ఉంటుంది కదా. అంటే అందుకే గవర్నమెంట్ సోలార్ సెల్స్పై 25% అండ్ సోలార్ మాడ్యూల్స్పై 40% దగ్గరగా కస్టమ్ డ్యూటీని విధించింది. సో దట్ ఇతర దేశాల వాళ్ళు అంత యాక్టివ్గా ఇండియాలోకి తీసుకొచ్చి చీప్గా ప్రైజెస్ పెట్టి అమ్మకూడదని గవర్నమెంట్ సపోర్ట్ కూడా బోరోసిల్ రెన్యూవబుల్ బిజినెస్కి రీసెంట్ టైమ్స్లో యాడ్ అవుతూ వచ్చింది. ఇదనే కాదు, గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రీవియస్గా 4,500 crore ఉన్న పిఎల్ఏ స్కీమ్ని 24,000 crore పిఎల్ఏ స్కీమ్గా గవర్నమెంట్ మార్చింది. అలా మారుస్తూ ప్రెసెంట్ మార్చ్ 2022 నాటికున్న 15 gigawatt సోలార్ పవర్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని బై 2030 300 gigawattsగా ఇంప్రూవ్ చేయాలనే ఒక గవర్నమెంట్ ఎయిమ్ కూడా ఈ సోలార్ బిజినెస్ పై ఆధారపడ్డ కంపెనీస్ పర్టికులర్లీ బోరోసిల్ లాంటి మోనోపోలీ బిజినెస్ కి ఫ్యూచర్లో ఈజీ గ్రోత్ ఉంటుందనే మార్కెట్ భావిస్తూనే లాస్ట్ చాలా మంత్స్ నుంచి స్టాక్లో ఇలా వన్ డైరెక్షనల్గా ర్యాలీకి తీసుకువెళ్ళింది.
అండ్ ఈవెన్ మేనేజ్మెంట్ కూడా ఎక్కడ స్మాల్ అప్డేట్స్ ఇవ్వట్లేదు, అన్ని బిగ్ టార్గెట్సే చెప్తున్నారు. ఆన్ అప్కమింగ్ ఇయర్స్ వీళ్ళ బిజినెస్ 4 times దగ్గరగా మల్టిప్లై అవడానికి ఛాన్స్ ఉంటుందని, దానికి తగ్గట్టు వీళ్ళ కెపాసిటీని కూడా 1000 TPDకి ఇంక్రీజ్ చేస్తున్నట్లు కూడా వీళ్ళు అప్డేట్ చేశారు. అండ్ కంపెనీ రిలేటెడ్గా లో డెట్ ఉంది, కన్సిస్టెంట్ రిజల్ట్స్ని పోస్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఈవెన్ రీసెంట్ టైమ్స్లో యూరోప్లో ఒక అక్విజిషన్ కూడా చేశారు. సేమ్ బిజినెస్ లైన్లోనే ఉన్న కంపెనీని అక్వైర్ చేస్తూ గ్లోబల్ ప్రెజెన్స్ కూడా పెంచుకోవడానికి ఈ కంపెనీ ప్రయత్నిస్తోంది. అన్ని పాజిటివ్స్ కనిపిస్తాయి, బట్ నెగిటివ్స్ స్టార్టింగ్లో చెప్పాను కదా, కస్టమ్ డ్యూటీని గవర్నమెంట్ విధించింది కాబట్టి వీళ్ళ మీద ప్రెషర్ కనిపించట్లేదు. అండ్ ఈవెన్ PLA స్కీమ్ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఈ కంపెనీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలా ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న ఫెసిలిటీస్ని గవర్నమెంట్ విత్డ్రాల్ చేస్తున్న మార్గాన్ని సులభతరం చేస్తూ ఉంటే దాని అప్పుడు బోరోసెల్ రెన్యూబుల్స్కి అది నెగిటివ్. అండ్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ ఈవెన్ రీసెంట్ హైస్ 840s దగ్గర నుంచి ఇప్పుడు ఇలా కరెక్ట్ అయ్యి 600కి వచ్చాక కూడా 47 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్లో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ గుడ్ బిజినెస్ని కూడా మనం ఒక మంచి ప్రైస్లో యాడ్ చేసుకుంటుంటేనే మనకి వాల్యూ క్రియేట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ 300 లెవెల్స్లో చాలా టైం వరకు మార్కెట్లో కాన్సాలిడేట్ అవుతూనే వచ్చింది. కాబట్టి లాస్ట్ 2021 July 28న మీకు యాడ్ బోరోసెల్ రెన్యూబుల్స్ టు వాచ్ లిస్ట్ ఆల్రెడీ మేము ఇన్వెస్ట్ చేసాం అండ్ ఫాలో అవుతుంటే 300 లెవెల్స్ నుంచి ఫాలో అవుతుంటే ఫర్దర్గా కూడా ఇన్వెస్ట్ చేస్తామని చెప్పాను. ఆ టైంలో మార్కెట్లో ఈ కంపెనీ రిలేటెడ్గా బిగ్ బజ్ లేక లోయర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ బిజినెస్కి ఒక స్ట్రాంగ్ మోట్ ఉంది కదా అని ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్కి తీసుకువెళ్ళిన మార్కెట్ ప్రజెంట్ ఆ వాల్యుయేషన్స్ని కరెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. బిజినెస్లో ఏ చేంజ్ లేదు, గ్రోత్లో ఏ చేంజ్ లేదు, అండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇప్పటివరకు అయితే ఎటువంటి నెగిటివ్ అప్డేట్స్ లేదు, అంతా పాజిటివ్ సైడే ఉంది. బట్ వాల్యుయేషన్ కరెక్షన్లో భాగంగానే స్టాక్ కరెక్ట్ అవుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి రీసెంట్ టైమ్స్లో ఈవెన్ బోరోసెల్ రెన్యూబుల్స్ కరెక్ట్ అవుతున్నా 750 దగ్గర ఉన్నప్పుడు కూడా ఫాలో అవుతూ లోయర్ లెవెల్స్కి వస్తున్నప్పుడు ఏ పాయింట్స్లో నేను యాడ్ చేస్తానని కూడా మీకు లెవెల్స్ని కూడా మెన్షన్ చేశాను. లెవెల్స్ అనాలిసిస్ని చూడాలనుకుంటున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళారంటే ఫస్ట్ కామెంట్లో మీకు ఆ లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ IEX గురించి మాట్లాడుకోవాలి. బోరోసెల్ రెన్యూబుల్స్లా కాదు, IEXతో ఒక డిఫరెంట్ సినారియో. IEX మనం మాట్లాడుకున్నప్పుడు డెడికేటెడ్ వీడియో చేసి మాట్లాడుకుంటున్నప్పుడు సినారియో వేరేగా ఉంది. తర్వాత టైంలో స్లోగా మార్కెట్లో కొన్ని అప్డేట్స్ వచ్చాయి. మీకు గుర్తుంటే December 16, 2021 నేను IEXకి ఒక హైయర్ వెయిటేజ్ ఇచ్చాను కాబట్టి నేను IEXలో ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటున్నానని మెన్షన్ చేశాను. డెడికేటెడ్ వీడియో చేశాక IEX వాళ్ళు 2:1 బోనస్ ఇచ్చారు, మీన్స్ 2 ఫ్రీ షేర్స్ ఇచ్చారు ఫర్ ఎవ్రీ 1 షేర్. సో అలా చూస్తే వీడియో చేసిన పాయింట్లో స్టాక్ 113 దగ్గరగా ఉంది. అక్కడి నుంచి సిగ్నిఫికెంట్ రిటర్న్స్ వచ్చాయి అండ్ మోర్ ఓవర్ మార్కెట్లో కాంపిటీషన్ రిలేటెడ్గా కొన్ని అప్డేట్స్ వస్తున్నాయని. ఆ సేమ్ December 16th మార్కెట్ క్లోజ్ అయినప్పుడే నేను మీకు ఒక వెబ్సైట్ ఒక లింక్ను పెట్టాను. ఆ వెబ్సైట్ని క్లిక్ చేసి గమనించారంటే పవర్ ట్రేడింగ్ ఆర్ పవర్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లోకి చాలా కంపెనీస్ రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. మల్టిపుల్ కంపెనీస్ ఈ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతుంటే మార్జిన్లో కంప్రెషన్ వస్తుంది, తద్వారా IEX ఒక వాల్యుయేషన్ పై ఇంపాక్ట్ ఉంటుందనేలా ఈ వెబ్సైట్లో డేటా ఉందని ఈవెన్ ఇలా మెన్షన్ చేసిన తర్వాత ఆ సేమ్ డేనే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా మల్టిపుల్ ప్లేయర్స్ వస్తుంటే IEXకి ఇంపాక్ట్ ఉంటుంది, నేను అప్కమింగ్ క్వార్టర్స్లో వీళ్ళ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, పర్టికులర్లీ మార్జిన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది గమనించాలనుకుంటున్నానని చెప్పాను కదా. ఈ డిసెంబర్ తర్వాత అప్డేట్ అయిన రిజల్ట్స్లో అయితే నాకు మార్జిన్లో పెద్ద ఇంపాక్ట్ కనిపించలేదు. అది ఈవెన్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన టైంలో కూడా నేను మీతో షేర్ చేశాను. అండ్ అప్కమింగ్ క్వార్టర్స్లో కానీ మార్జిన్ స్టేబుల్గా ఉంటున్నట్లయితే ఈవెన్ ఇలా న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయ్యాక కూడా మార్కెట్ షేర్ ఆర్ మార్జిన్ స్టేబుల్గా మెయింటైన్ చేస్తున్నట్లయితే డెఫినెట్లీ మనం IEX రిలేటెడ్గా పాజిటివ్గా తీసుకోవచ్చు. పర్సనలీ నా ఒపీనియన్, ఎక్స్చేంజ్ అంటే బయ్యర్ ఒకరే కాదు ఆర్ సెల్లర్ ఒకరే కాదు, ఇద్దరూ కలిసే ఉండాలి. ఈవెన్ మన స్టాక్ మార్కెట్లోకి ఇంకొక కొత్త ప్లేయర్ వచ్చినా, లైక్ NSE ఉన్నారు, BSE ఉన్నారు, ఇంకొక 3-4 ప్లేయర్స్ వచ్చినా NSE ఒక మార్కెట్ షేర్ ఒక డ్రాస్టిక్ వేలో తగ్గిపోదు. సో ఎక్స్చేంజ్ ఒక బిజినెస్ని బిగ్ వేలో డిస్టర్బ్ చేయడం అంత ఈజీ అని నేను అనుకోవట్లేదు. బట్ చాలా ఎక్కువ అలొకేషన్ IEXకి ఇచ్చాం కాబట్టి మేము అందులో నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకున్నామని అప్డేట్ చేశాను. అండ్ ఈవెన్ స్టిల్ ఈ పాయింట్ కూడా నేను IEX బిజినెస్ రిలేటెడ్గా పాజిటివ్గానే ఉన్నాను. మార్కెట్లో మనం ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఒకటి జరగచ్చు అనే పాసిబిలిటీ మార్కెట్కి ఎప్పుడైనా అనిపిస్తే అది ఇమీడియట్గా స్టాక్ ప్రైస్లో రిఫ్లెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ వస్తుంది, జరిగేంత వరకు వెయిట్ చేయదు. అండ్ HPX IEX ఒక కాంపిటీటర్ మార్కెట్లోకి వస్తున్నాయి అప్డేట్స్ కనిపిస్తున్నాయి కదా లాస్ట్ 2 days నుంచి. కాకపోతే దీని రిలేటెడ్గా మార్కెట్లో Feb 2022లోనే మనకు అప్డేట్ ఉంది. ఈ కాంపిటీషన్ ఉంటుందని మార్కెట్ ముందుగా గ్రహించి ఇంత ఫాల్ వచ్చిందనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి లాస్ట్ 2 daysలో మనకి HPX రిలేటెడ్గా అప్డేట్స్ వస్తున్నా స్టాక్ నిన్న మనకి ఎక్కువ కరెక్ట్ అవ్వలేదు, లెస్ దాన్ 2% కరెక్ట్ అయింది. అండ్ ఈవెన్ ఇవాళ మార్కెట్ నెగిటివ్లో ఉన్న స్టాక్ న్యూట్రల్లో ఉంది. సో ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఫియర్ స్టాక్ ప్రైస్లో ఇంక్లూడ్ అయింది. ఒకవేళ రిజల్ట్స్ బెటర్గా ఉంటూ ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే ఏ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు యాడ్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఆల్రెడీ అప్డేట్ చేశాను. ఈవెన్ ఇలా ఫాలో అయ్యాక కూడా IEX వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి కాబట్టి రీసెంట్ టైంలో May 27th మీకు IEX స్టాక్ బై లెవెల్స్ అని మెన్షన్ చేశాను. 180 to 185 5 పాయింట్ జోన్, అక్కడి నుంచి ఫాలో అవుతుంటే 150 దగ్గర
అండ్ అక్కడి నుంచి ఫాలో అవుతుంటే 130 దగ్గర. స్టాక్లోకి ఫర్దర్గా ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఉన్న క్యాపిటల్ని డివైడ్ చేసి ఈ లెవెల్స్ని మనం ప్లాన్ చేయొచ్చని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ ఆర్ క్రూడ్ ప్రొడక్ట్స్ని ఇంటర్నేషనల్ మార్కెట్స్లో సెల్ చేసే కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. లైక్ రిలయన్స్, ఓఎన్జీసీ ఇంట్రాడే సెషన్స్లో ఇవి బిగ్ వేలో ఫాలో అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ రిలయన్స్ ఇలా ఫాలో అవడం కారణంగా నిఫ్టీ యొక్క స్టెబిలిటీని డిస్టర్బ్ చేసింది. కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫాలో అవడం కారణంగా నిఫ్టీ ఎన్ని పాయింట్స్ నెగిటివ్గా ఇంపాక్ట్ అయింది అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇంతకీ రిలయన్స్, ఓఎన్జీసీ ఇలాంటి స్టాక్స్లో ఎందుకు ఇంత బిగ్ ఫాల్ కనిపించింది? ప్రీవియస్గా ఒకసారి ఓఎన్జీసీ గురించి మనం ఈ టర్మ్ని యూజ్ చేసాం, విండ్ ఫాల్ ట్యాక్స్ అని. ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ ప్రీవియస్గా యూకేలో విధించారు. ఇంతకీ ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక స్పెషల్ సిచ్యువేషన్ వల్ల కంపెనీస్ భారీ మొత్తంలో ప్రాఫిట్స్ని సంపాదిస్తుంటే గవర్నమెంట్ ఆ ప్రాఫిట్లోంచి కొంత షేర్ అడుగుతుంది. లైక్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అన్నీ పెరిగిపోతూ ఉండడం కారణంగా ఈ ఆయిల్ని రిఫైన్ చేసి ఆ ప్రొడక్ట్స్ని సెల్ చేసిన కంపెనీస్ అధిక మొత్తంలో లాభాలను సంపాదిస్తున్నాయి. కాబట్టి మీరు సంపాదిస్తున్న ఆ లాభాల్లో మాకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వండి. ఏటీఎఫ్ ఫ్యూయల్ని, లైక్ ఈ ఏరోప్లైన్స్లో యూజ్ చేసే ఫ్యూయల్ని మీరు ఒకవేళ ఇండియాలో ప్రాసెస్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటే 6 రూపీస్ దగ్గరగా పే చేయమని, అండ్ ఇక్కడ రిఫైన్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్న పెట్రోల్ పై 6 రూపీస్ అండ్ డీజిల్ పై 13 రూపీస్ మాకు పే చేయమని గవర్నమెంట్ ఈ రిఫైనింగ్ కంపెనీస్ని అడిగేసరికి అది బిగ్ వేలో వీళ్ళ ప్రాఫిట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. భారీ మొత్తంలో వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తున్న వాటిల్లోంచి కొంత మనీని పే చేయాలి. దీని కారణంగానే ఏ పాజిటివ్ అడ్వాంటేజ్ అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్కి రీసెంట్ టైమ్స్లో యాడ్ అవుతూ వచ్చిందో, గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ వీళ్ళకే కాదు ఎంఆర్పిఎల్ వాళ్ళకి, చెన్నై పెట్రోలియం వాళ్ళకి, వీళ్ళందరికీ యాడ్ అవుతూ వచ్చిందో అది ఇప్పుడు గవర్నమెంట్ ఎంటర్ అయ్యి మీరే కాదు మాకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వండి అని అడుగుతుండేసరికి స్టాక్స్లో వాళ్ళు ఇలాంటి ఫాల్ కనిపించడం, అండ్ పర్టికులర్లీ రిలయన్స్ ఫాల్ అవుతుండేసరికి నిఫ్టీలో ఇలాంటి ఫాల్ మనకు కనిపించింది. సో ఇలా పెట్రోల్, డీజిల్ అండ్ ఏవియేషన్ ఫ్యూయల్ పై గవర్నమెంట్ కొంత వాటా అడుగుతుందంటే ఇండియన్ పెట్రోల్, డీజిల్ ఆ జెట్ ఫ్యూయల్ ప్రైజులు పెరుగుతాయంటే ఇది కేవలం ఎక్స్పోర్ట్స్ మీద మాత్రమే విధిస్తున్నారు. కాబట్టి ఇండియన్ ప్రైజెస్కి ఎటువంటి ఇంపాక్ట్ కూడా గవర్నమెంట్ చేసిన స్టెప్స్ కారణంగా ఉండదు. కేవలం ఆ కంపెనీస్ యొక్క ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి అంతే. అండ్ దీనికి అడిషన్గా ప్రీవియస్గా గోల్డ్ పై కస్టమ్ డ్యూటీ 7.5% ఉండేది. ఇప్పుడు అది 5% పెంచి 12.5కి చేశారు. అది కేవలం కస్టమ్ డ్యూటీ మాత్రమే. దానికి అగ్రీ సెస్ 2.5% అండ్ జిఎస్టీ 3%. ఇవన్నీ కంబైన్ చేస్తే ఇతర దేశాల నుంచి ఇండియాకు వస్తున్న గోల్డ్ ఇంపోర్ట్స్ పై నియర్ టు 18% దగ్గరగా గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నట్లు. ఇంత పెద్ద మొత్తంలో గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎప్పుడు గోల్డ్ పై ట్యాక్స్ ని కలెక్ట్ చేయలేదు. ట్యాక్స్ ని పెంచారు గోల్డ్ ఇంపోర్ట్స్ పై అనేసరికి వెంటనే గోల్డ్ ప్రైజెస్, ఇండియాలో ఉన్న గోల్డ్ ప్రైజెస్ పెరిగాయి. నెక్స్ట్ ఆర్ఈసీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బోనస్ షేర్ ని ప్రకటిస్తున్నారు. ఎవరెవరైతే 3 షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక బోనస్ షేర్ ఇస్తారని, అండ్ దీని రిలేటెడ్ గా రికార్డ్ డేట్ 5th జూలై అనేలా ఆర్ఈసీ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ పాజిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అండ్ గ్లోబల్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకోవాలి. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అప్పర్ సర్క్యూట్కి దగ్గరగా వెళ్ళింది ఇవాళ, అండ్ గ్లోబల్ స్పిరిట్స్ కూడా పాజిటివ్లో ఉంది. ఈ రెండింటికి కంబైన్డ్గా ఒక అప్డేట్ కనిపిస్తుంది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఈ లిక్కర్ బిజినెస్లోనే ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, పర్టికులర్లీ 140 KLPD కెపాసిటీ ఉన్న ఫెసిలిటీస్ని కమింగ్ టైమ్స్లో గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళు ఆపరేట్ చేస్తారని, ఆపరేషన్సే కాదు మెయింటెనెన్స్ అండ్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళు చేస్తారని, అండ్ ఫర్దర్గా డిస్టిలరీస్ నుంచి క్రియేట్ అవుతున్న ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్లోంచి సమ్ ఫీ వాళ్ళు ఇస్తున్న సర్వీసెస్కి గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళు తీసుకుంటారని వీళ్ళు ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఓపెనింగ్ నుంచి కొంత ర్యాలీ అయ్యి ఓవరాల్గా కూడా పాజిటివ్లో ఎండ్ అయింది. మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ సపోర్ట్స్ ప్రీవియస్గా మాట్లాడుకున్న లెవెల్సే, అండ్ ఈవెన్ మండే ఓపెనింగ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరుగుతుంటే కూడా అలాంటి అప్డేటెడ్ లెవెల్స్తో పాటు నేను మీకు టెలిగ్రామ్లో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యాక అప్డేట్ చేస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.